ఇవాళ మా బుజ్జి గణపయ్యది నిమజ్జనం. నేను చేసిన ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడైతే మీలో చాలా మందికి నచ్చింది. సో ఫస్ట్ డే ఒక్కరోజు ఉంచి ఈవినింగ్కి పీఠం కదిలిచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి నిమజ్జనం చేసేస్తున్నాము. నెక్స్ట్ డే కల్లా ఇలా మొలకలు వచ్చేసాయి. సో దీంట్లో నేను మెంతులు వేశాను కదా, నెక్స్ట్ డేకే అసలు మొలకలు అయితే మాత్రం బాగా వచ్చేసాయి. ఈ వినాయకుడిని కొంచెం గరుకు మట్టితో చేసేసరికి మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. నాకైతే హాఫ్ డే టైం పట్టింది వినాయకుడు మొత్తం మెల్ట్ అయిపోవడానికి. సో ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ మట్టి అంతా కూడా ఒక కుండీలోకి వేసుకున్నాను. దీంట్లో సీడ్స్ వేసాను కాబట్టి ఒక 3-4 డేస్ వెయిట్ చేస్తే చాలు గ్రో అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. మైక్రో గ్రీన్స్ అయితే ఈజీగా గ్రో అవుతాయని నేను ఈ సీడ్స్ ప్రిఫర్ చేసుకున్నాను. అండ్ దట్టు మాకు ఎక్కువ స్పేస్ కూడా లేదు ఏదైనా ఫ్రూట్ సీడ్ నాటుదాము అంటే. అండ్ ఈ వాటర్ అంతా కూడా పక్కనున్న ప్లాంట్స్లో కొంచెం కొంచెం పోసాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ మైక్రో గ్రీన్స్ గ్రో అయిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. అండ్ వినాయక చవితి రోజు స్వామివారికి మ్యాండేటరీగా పెట్టే కాయల్లో ఈ మారేడుకాయ, ఏలక్కాయ ఒకటి కదా. అసలు మారేడుకాయ లోపల ఎలా ఉంటుంది అనేది ఎవరన్నా ఇప్పటి వరకు టెస్ట్ చేశారా? సో నాకైతే ఎగ్జైట్మెంట్ నుండి ఓపెన్ చేశాను. లోపలైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కలర్ ఇంకా ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. లైక్ సీరం టెక్స్చర్లో ఉంది లోపలంతా కూడా. అండ్ సీడ్స్ కానీ ప్యాటర్న్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ఫ్రూట్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఇది ఎడిబుల్ అని తెలిసింది. దీన్ని లైక్ ఈ పల్ప్ అంతా తీసేసి మనం షర్బత్ లాగా కూడా చేసుకోవచ్చంట. బట్ నేనైతే డేర్ చేయలేదు. సో నార్మల్గా జస్ట్ ఓపెన్ చేశాను అంతే, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. అండ్ దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయంట. బట్ మారేడుకాయ లోపల ఇంత మంచి కలర్ టెక్స్చర్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఏలక్కాయ గురించి అందరికీ తెలిసిందే కదా. ఇవి ఇప్పుడు బయట రోడ్ సైడ్స్ కూడా పెట్టి అమ్ముతున్నారు అనమాట. ఇవి తినొచ్చు. పండిన కాయ ఏంటంటే ఉప్పు కారం వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఈవెన్ నేను ట్రై చేశాను కూడా. అండ్ ఇదేం కాయ అనేది నాకు కూడా అర్థం కాలేదు గైస్. మీకు కనుక తెలిస్తే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లోపల ఓపెన్ చేసి చూస్తే జస్ట్ ఒక సీడ్ ఉందనమాట. ఇదైతే డెఫినెట్గా ఎడిబుల్ కాదు, ఇది చూస్తుంటేనే అర్థమైపోతుంది. అండ్ ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము, ఉమ్మెత్తకాయ. ఇదైతే నాకు ఐడియా ఉంది లోపల సైడ్ ఎలా ఉంటుంది అని. ఫుల్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి జస్ట్ అంతే. అండ్ ఇప్పటివరకు ఈ మారేడుకాయ లోపల వైపు ఎలా ఉంటుందో తెలియని వాళ్ళైతే డెఫినెట్గా ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.